డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days प्रोग्राम। ज्यादा मुझे उम्मीद तो नहीं है, लेकिन अभी भी मैं अपनी वाइफ को बोलूंगा कि उसमें तो कोई वैल्यू नहीं है, मेरी वाइफ में खुद। तो मेरे बच्चे को क्या ही बड़ा करेगी वैल्यू के साथ, मेरे पेरेंट्स को मेरा बच्चा दे रहे, वो उसको बेटर वैल्यू के साथ बड़ा करेंगे। నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, 20 years అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి యూపీఎస్సీ టీచింగ్లో బాలలత మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, బెంగళూరులో సాఫ్ట్వేర్ టెక్కి 34 yearsకే సూసైడ్ చేసుకున్నాడు. 24 pages సూసైడ్ నోట్ రాసి 80 minutes సెల్ఫీ వీడియో కూడా తీసుకొని, రీజన్ చూసుకుంటే భార్య, వైఫ్ రిలేటివ్స్ టార్చర్ అంట. ఇది కొంచెం రివర్స్గా ఉంది కదా మేడం వినడానికి. మనం ఎక్కడైనా చూసుకుంటే ఉమెన్స్ గృహహింస అని చెప్పేసి చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ అదే గృహహింస మెన్కి వస్తే మరి ఇలాంటి చట్టాలు లేవా మన సొసైటీలో? అతను క్వశ్చన్ చేశాడు పర్సన్. మరి దీనికి మీరు ఏం చెప్తారు? మనకున్న చట్టాలన్నీ కూడా ట్రెడిషనల్గా ఉమెన్ హుడ్ని ఉద్దేశించి, పాత రోజుల్లో మహిళలు బాధితులు అనమాట. అంటే ఏ కష్టం వచ్చినా మహిళలే విక్టిమ్స్ అవుతారు. చదువుకోని రోజుల్లో, చదువు రాని రోజుల్లో, గ్లోబలైజేషన్ ముందు రోజుల్లో. కానీ ఇప్పుడు అలా కాదు. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ సమానమే. అండ్ అమ్మాయిలు కూడా పెళ్ళి అనే వ్యవస్థను ఎలా చూస్తున్నారంటే అదొక సీక్రెట్, పవిత్రమైన పని అలా చూడట్లేదు. ఆ ఎమోషనల్ బాండింగ్ తక్కువైపోయింది, ఎకనామిక్ బాండింగ్ ఎక్కువైపోయింది. ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఆస్తి వెనకాల ఉంది, నన్ను ఎలా మెయింటైన్ చేస్తాడు, నాకు ఎలాంటి డ్రెస్సులు కొనిస్తాడు, నాకు బ్రాండెడ్ అన్నీ కొనిస్తాడా, అదే చూస్తున్నారు. పెళ్ళికి ముందు అబ్బాయికి ఎంత జాబ్ ఉంది, ఎంత శాలరీ వస్తుంది, వెనకాల ఆస్తి ఎంత ఉంది, అసలు అమ్మ నాన్న అవసరం లేదు, అబ్బాయి తల్లిదండ్రులు కూడా అవసరం లేదనమాట. ఆ కల్చర్లో 30 సంవత్సరాల నుంచి మనం ఎంటర్ అయ్యాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎంటర్ అయ్యాం. దాని యొక్క పరాకాష్టే ఈ బెంగళూరు టెక్కీ సూసైడ్ అనమాట. అతనికి ఎంత బాధ లేకపోతే అలాంటి సూసైడ్ నోట్ రాసి 24 pages నోట్ రాసి, అతను ఒక కంపెనీలో డైరెక్టర్ స్థాయి అంట. తర్వాత 80 minutes వీడియో పెట్టాడు. ఆ వీడియోలో తన ఒంటి పైన కూడా జస్టిస్ ఈజ్ డ్యూ అని పెట్టుకున్నాడు. అంటే ధర్మం జరగాలి, నాకు ధర్మం జరగాలి అని చెప్పి అతను పోరాడుతున్నాడు. నాకు జస్టిస్ వచ్చేదాకా నా శవ దహనం కూడా సరిగ్గా చేయొద్దని చెప్తున్నాడు. అంత బాధలో అతని ముఖం చూస్తే, అతని వాయిస్ ఏంటంటే ఇంత బాధ ఒక వ్యక్తి పడ్డాడా అని. ఇండియాలో ఏంటంటేనండి, చట్టాలన్నీ మహిళల పట్లే ఉన్నాయి, మహిళలకు ఫేవర్గానే ఉన్నాయి. ఒక అమ్మాయి నాకు ఈ నష్టం జరిగింది, ఈ కష్టం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే అందరూ అమ్మాయి తరపునే ఉంటారు, అబ్బాయి తరపున ఎవరు మాట్లాడరు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మెంటల్ హరాస్మెంట్. అమ్మాయికైనా అబ్బాయికైనా ఒకటే. ఒక భర్త ఇంటికి రాగానే భార్య ఎలా ఉన్నావు అని అడగటం పోయి ఎంత సంపాదించుకొచ్చావు, నువ్వేం చేస్తున్నావు, ఇవి ఎక్కువైపోయినాయి అనమాట. అసలు ఏంటి నీ స్టాండర్డ్ ఏంటి అని కంపారిజన్ కూడా పెరిగిపోయారు. సో ఇది మెంటల్ హరాస్మెంట్ అనేది అబ్బాయిలు కూడా ఈక్వల్గా ఉంటుంది. చాలామంది ఇప్పటి వరకు కూడా అమ్మాయిని డౌరీ కోసం వేధిస్తున్నారు, అమ్మాయిలకి కట్నం కోసం వేధిస్తున్నారు, డొమెస్టిక్ వైలెన్స్ అబ్బాయిలు అమ్మాయి పైన చేస్తున్నారని. ఈ చట్టాలన్నీ కూడా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస చట్టం కానీ, భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా ఉమెన్ వైపు బయాస్డ్ అయి ఉన్నాయి. ఉమెన్ వైపు ఉన్నాయి, మెన్ వైపు ఎటువంటి చట్టాలు లేవు. చట్టాలు లేకపోగా వాళ్ళు చెప్పుకున్నా తప్పే అయిపోతుంది. అబ్బాయి అదే అడిగాడు, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావాలి, మెన్కి కూడా ఈక్వాలిటీ కావాలి, మెన్కి కూడా భావ వ్యక్తీకరణ హక్కు కావాలని చెప్పి. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఈరోజు చూస్తే మనం వీడియోలో ఎంత ఏడుస్తున్నారు, ఎంత హృదయ విదారకంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఇతను అమ్మాయి డివోర్స్ అడిగింది, ఇతను డైవర్స్ పిటిషన్స్ ఉన్నాయి, ఇతని పైన చాలా ఫేక్ కంప్లైంట్స్ ఇచ్చింది. చిన్న బాబు ఉన్నాడంటే బాబుని కూడా ఎత్తుకుపోయింది. పిల్లోని చూడాలన్నా లక్షల్లో డబ్బులు కట్టాలంట అమ్మాయికి. అండ్ నెల 40,000 ఇస్తాడంటే చాలదు. అమ్మాయి జాబ్ చేస్తుంది, నాకు అది చాలదు, నాకు 2 లక్షలు ఇవ్వు, 3 లక్షలు ఇవ్వు అని అడుగుతుందంట. అంతేకాదు డివోర్స్ కావాలంటే కోట్లు ఇవ్వు. ఈ అబ్బాయి సూసైడ్ నోట్లో జడ్జి గురించి కూడా రాశాడు. ఉత్తరప్రదేశ్లో ఆ జడ్జి లంచం ఇస్తేనే పని చేస్తాయి అని చెప్పి కూడా ఎలిగేషన్ వేశాడు. పోలీస్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అమ్మాయికే సపోర్ట్ చేస్తున్నారు. అది ఈ అబ్బాయి ఒక కేసు, ఈ అబ్బాయి బయటకు చెప్పుకోగలుగుతున్నాడు. చాలామందిలో ఈ ఇంతకుముందు ఐపీసీలో 498A సెక్షన్, ఇప్పుడు భారత న్యాయ సంహిత వచ్చింది, ఇంతకుముందు ఐపీసీ. ఈ సెక్షన్ ఏంటంటే అమ్మాయిలకు ఒక వెపన్ అనమాట. దాది మిస్యూజ్ అయింది, యూజ్ అయింది. అమ్మాయిల కోసం పెట్టిన సెక్షను, కానీ అమ్మాయిలు దాన్ని చాలామంది మిస్యూజ్ చేశారు. నాకు తెలిసిన ఒక కేసులో ఎక్కడో ముంబైలో ఆడబడుచు ఉంటుంది, ఆడబడుచు మీద కూడా కేసు వేసేసారు. ఈమె కూడా వచ్చి డౌరీ అడిగేసింది, హెరాస్ చేసేసిందని. అంటే అంత మిస్యూజ్ అవుతున్న చట్టం అనమాట. పోలీస్ స్టేషన్కి ఒకసారి వెళ్ళి అమ్మాయి నన్ను డౌరీ హెరాస్మెంట్ చేశారంటే ప్రైమా ఫేసి ఎఫ్ఐఆర్ చేసేస్తున్నారు. చేసేసి ఆ తర్వాత స్టోరీ అనమాట.
వీళ్ళు వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడినా స్టోరీ ఆగట్లేదు. ఈ అబ్బాయి కేసులో జెండర్ న్యూట్రల్ లాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇండియాలో అబ్బాయిలు అమ్మాయిలు ఇప్పుడు ఇద్దరు ఎకనమికల్గా ఇండిపెండెంటే. మీరు ఫ్యామిలీ కోర్టులో చూస్తే ఎన్ని కౌన్సిలింగ్స్, ఎన్ని డైవర్స్ కేసులు ఇండియాలో దాదాపు పెళ్ళైన కేసులు, ముఖ్యంగా ఈ టెక్ బేస్డ్ ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, చాలా కేసులు డైవర్స్ దాకా వెళ్ళడానికి కారణం ఎకనమిక్సే, ఆర్థికపరమైన అంశాలే విడాకులకి దారితీస్తున్నాయి అనమాట. కాబట్టి ఇదే ప్రధానమైన కారణం అండి. ఇంకో విషయం ఏంటంటే మేడం, అతను చెప్పింది ఆ 24 పేజెస్ సూసైడ్ నోట్లో, నాకు కనుక జస్టిస్ దొరికితే నా దహన సంస్కారాలు మంచిగా గంగా నదిలో చేయండి, దొరకకపోతే మాత్రం ఏదైనా డ్రైనేజ్లో పడేయండి. అంటే ఎంత టార్చర్, ఎంత అలసిపోయి ఉంటే ఆ మాటలు చెప్తున్నాడు. అంటే మెంటల్లీ అంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేడం మైండ్ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్గా ఉండలేరా వాళ్ళు? ఖచ్చితంగా ఈ అబ్బాయి ఎంతో ఫేస్ చేసి ఉంటాడు. అబ్బాయిలు అమ్మాయిలనే కాదండి, ఫ్యామిలీ ఇష్యూస్లో మనం ఎంత ఫేస్ చేసినా, ఎంత తట్టుకుని, ఎంత ధైర్యవంతులమైనా ఒక స్థాయికి ఇంక విసిగిపోతాం అనమాట. ఇదా మనం బతికేది అని చెప్పి. ఇది అబ్బాయిలకి అమ్మాయిలకి మెంటల్ హెరాస్మెంట్ ఒకటే ఉంటుంది. మెన్ అయినంత మాత్రం వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, ఉమెన్ అయినంత మాత్రం వీక్గా ఉంటారని లేదు. క్రూయల్టీ కూడా ఒకటే. ఉమెన్ మెన్ ఇద్దరు క్రూయలే. అంటే క్రూయల్టీలో కూడా పరాకాష్ట అమ్మాయిలకు కూడా ఎక్కువైపోయింది అనమాట. అమ్మాయిలు ఏం చూస్తున్నారు ఈ రోజుల్లో? ఓన్లీ పెళ్లి చేసుకుంటే ఒక కాంట్రాక్ట్ అనమాట. ఇది యాక్చువల్ వెస్ట్రన్ కల్చర్, నియో లిబరల్ కల్చర్ అంటాం మనం పొలిటికల్ సైన్స్ భాషలో. ఈ వెస్ట్రన్ కల్చర్లో ఏంటంటే పెళ్లి చేసుకునే ముందు ఫస్ట్ కొన్నాళ్ళు కలిసి ఉంటారు, వీరి దగ్గర ఎంత లాభం ఉంటుంది అన్నీ చూసుకుంటారు అనమాట. ఇక్కడ ఒక పొజిషన్ ఏంటంటే, మీరు బిల్ గేట్స్ విడాకులు చూస్తే ఆయన దాదాపు $76 బిలియన్ ఇచ్చాడు వాళ్ళ వైఫ్కి విడాకులకి, డివోర్స్కి $76 బిలియన్ ఇచ్చారు. జెఫ్ బెజోస్ 4%, 4% అమెజాన్లో షేర్స్ ఇచ్చారు. సో అమెరికాలో ఏమైపోయిందంటే, వెస్ట్రన్ కల్చర్ అమెరికాలో, యూరోప్లో పెళ్లికి ముందే ఒకవేళ మనం విడిపోవాల్సి వస్తే నేను నీకు ఇంతే ఇస్తానని చెప్పి ప్రీ న్యూపిటల్ అగ్రిమెంట్స్ లేదా ప్రీ మ్యారేజ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు. భారతదేశంలో కూడా ఆల్మోస్ట్ అదే కండిషన్స్ వచ్చేసాయి. పెళ్ళి అనేది ఒక సాక్రెడ్ థింగ్ అని పక్కన పెట్టేసి ఒక కాంట్రాక్ట్ అయిపోయింది. నువ్వెంత సంపాదిస్తావు, నువ్వెంత తెస్తావు, నన్ను ఎంత హ్యాపీగా ఉంచుతావు, నాకు ఎంత బ్రాండెడ్ కొనిస్తావు, నా లైఫ్ ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది, నేను ఎంత హ్యాపీగా ఉంటాను నేను పెళ్లి చేసుకోవడం వల్ల. మెటీరియల్ థింగ్స్తో హ్యాపీనెస్. పెళ్ళి అనేది ఒక మెటీరియల్ థింగ్, దానిలో వచ్చే హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ కోసం పరుగులాడుతున్నారు అమ్మాయిలు అనమాట. ఇప్పుడు ఎంత ఎక్స్ప్లోర్ చేద్దాం, వీడి దగ్గర ఎంత తీసుకుందాం, లైఫ్లో ఎంత సెటిల్ అవుదాం, నువ్వు ఇంత ఇస్తావా అంత ఇస్తావా. ఈ కేసు ఒక్కటి మనకు బయటకు వచ్చింది ఎందుకంటే అబ్బాయి ఓపెన్గా చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. చాలామంది చెప్పకుండా నలిగిపోతున్న వాళ్ళు, చాలామంది చెప్పకుండా సూసైడ్లో వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఇలాంటి మోసాలు అనేవి భారతదేశంలో పెళ్లి పేరిట మోసాలు, తర్వాత ఇష్టం పేరిట మోసాలు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీరు చూస్తే ఫ్యామిలీ కోర్ట్స్ మొత్తం నిండిపోయాయి. మీరు ఇది బెటర్ ఒకసారి ఫ్యామిలీ కోర్ట్ దగ్గరికి వెళ్ళి అసలు ఇష్యూస్ ఒకసారి చూడండి, చిన్న చిన్న ఇష్యూస్. అండ్ విచిత్రం ఏంటంటే పాత రోజుల్లో ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే విడాకుల దాకా వెళ్ళేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు అలా కాదు. నాకు ఈరోజు చికెన్ పెట్టలేదు అంటే విడాకులు. ఓకే, చాలా ఏమంటే ఈగో అనమాట. నేను చెన్నైలో ఒక చోట ఉండేదానండి, ఒక డిఫెన్స్ క్వార్టర్స్లో నేను ఒక ఆఫీసర్గా చేశాను అనమాట. మా స్ట్రీట్లో అన్ని స్టేట్స్ వాళ్ళు ఉండేవాళ్ళు, మొత్తం ఆడపిల్లలందరూ విడాకులు అయిన వాళ్ళే. ప్రతి ఇంట్లో ఆడపిల్ల పెళ్ళైపోయి ఇంటికి వచ్చిన అమ్మాయి. ఎందుకు వచ్చేసారంటే మొగుడు పైన అలిగి. ఒకసారి అడిగా, నువ్వు ఎందుకు వచ్చేసావమ్మా అని పక్కింట్లో ఒక అమ్మాయిని, పెద్ద డిఫెన్స్ ఆఫీసర్ కూతురు అనమాట. వాళ్ళు ఇంట్లో రెగ్యులర్గా చికెన్ తినరు, నాకు రోజు చికెన్ కావాలి, 1 వీక్ పెట్టలేదు అందుకే వచ్చేసానని. అంటే ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా విడాకుల దాకా వెళ్ళిపోతున్నారనమాట. అంటే సర్దుకునే మనస్తత్వం, పెంపకంలో కూడా లోపం ఉందండి సమాజం. ఇప్పుడు అమ్మాయిని పెంచిన తల్లిదండ్రులు చూడండి, అక్కడ అమ్మాయి తప్పని నేను అన్నాను. అమ్మాయిని ఎలాంటి తల్లిదండ్రులు పెంచారు, అసలు ఒక ఇంటికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వటం అంటే, అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వాలంటే అబ్బాయిలు కూడా అడ్జస్ట్ అవ్వాలి, అమ్మాయిలు కూడా అడ్జస్ట్ అవ్వాలి. ఈ అడ్జస్ట్ అవ్వటం అనేది నేర్పించకపోవటం, ఇవన్నీ ఇష్యూస్ అనమాట. మేడం ఒక విషయం చెప్పండి, ఉమెన్కి ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్లీ స్పందిస్తుంది కదా సొసైటీ, మరి మెన్కి ఒక సమస్య వస్తే ఎందుకు అంటే సమాజంలో ఏమైనా మార్పులు రావాలి అంటారా? సమాజంలో రావాలి, చట్టాల్లో రావాలి, మనం చూసే దృక్పథంలో రావాలి. అసలు పెళ్ళి అనే వ్యవస్థ పైన మళ్ళీ విలువ పెరగాలి. పెళ్ళి అనేది ఒక మెటీరియల్ సంబంధం అయిపోయింది. ఇప్పుడు ఉమెన్ మ్యాన్ అని కాదు, ఏదో ఒక కాంట్రాక్ట్ రిలేషన్, మెటీరియల్ రిలేషన్ అయిపోయిందనమాట. అది ఎమోషనల్ బాండింగ్ పోయింది. ఈజీగా ఒక మనిషిని ఇంకో మనిషి ఈజీగా వదులుకునే స్థితి వచ్చేసింది అనమాట. ఏముందిలే నా డబ్బులుంటే చాలు, లైఫ్ పార్ట్నర్ లేకపోయినా పర్లేదు అనే దీనిలోకి వచ్చేసారు. దాంతోపాటు అంటే అనకూడదు కానీ సెలబ్రిటీస్ కూడా రోల్ మోడల్స్ అయిపోతున్నారు. ఈరోజు విడాకులు ఇచ్చి రేపు పొద్దున మళ్ళీ కొత్త పెళ్లి చేసుకుని దాన్ని మళ్ళీ పబ్లిక్లో చూపించుకుని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేసేసారు. అంటే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు, స్పోర్ట్స్ స్టార్స్ నుంచి, ఫిల్మ్ స్టార్స్ నుంచి, పొలిటీషియన్స్ నుంచి, వాళ్ళకు కూడా అనేది. పాత రోజుల్లో ఒక వివాహం సరిగా లేకపోయినా, ఒక కష్టం వచ్చినా, ఒకరిపైన బరువంతా పడినా ఇండిపెండెంట్గా పోరాడి ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. కుటుంబం కోసం జీవితం త్యాగం చేసేవాళ్ళు. పిల్లల కోసం నా లైఫ్ పోతే పోయింది, నా పిల్లలు బాగుండాలని. ఇప్పుడు అట్లా కాదు. బయట పబ్లిక్లో ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు,
ఇమేజ్ ఎలా పోయినా సంబంధం లేదు, నువ్వు ఎలాంటి రోల్ మోడల్స్ జనానికి ఇస్తున్నావో సంబంధం లేదు. అంటే పేర్లు చెప్పడం అనవసరం, కానీ ఈ రోజులో మీరు చూడండి పెద్ద పెద్ద వాళ్ళు డివోర్స్ అనేది ముఖ్యంగా గ్రే డైవర్స్ బాగా పెరిగిపోతుంది. అంటే లేట్ వయసులో డైవర్స్లు 20 ఏళ్ళు కాపురం చేసి 25 ఏళ్ళు కాపురం చేసి ఎందుకు వదిలేస్తున్నారంటే పెళ్ళి అనేది ఒక ఆ ఎమోషనల్ బాండ్ కనెక్ట్ ఇవ్వలేకపోతుంది. పెళ్ళి 20 సంవత్సరాల తర్వాత కనెక్ట్ ఎందుకు ఉండట్లేదండి? మనం ఆలోచిస్తే ఎందుకు ఉండట్లేదు చెప్పండి? అండర్స్టాండింగ్ ఎందుకు లేదు? ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాడు అండర్స్టాండింగ్ ఎందుకు ఉండదు? మనుషులు నాకు తప్పులు చేస్తారు కదా, అండర్స్టాండింగ్ ఎందుకు ఉండట్లేదు? అడ్జస్టింగ్ నేచర్ ఎందుకు ఉండట్లేదు? అది మన సోషల్ మీడియా ప్రభావం, సినిమాల ప్రభావం, మనం చూసే రోల్ మోడల్స్ ప్రభావం, మన పెంపకం ప్రభావం, మన కుటుంబ వ్యవస్థ ప్రభావం, అంతెందుకు మనం ఓవరాల్ మన మైండ్ సెట్. సో వీఆర్ ప్రయారిటైజింగ్ ఎకనమిక్స్ ఓవర్ ఎమోషన్స్, అంతే. బాండింగ్స్ ఓవర్ ఎకనమిక్స్ అనమాట. నేను కంఫర్ట్ నుంచి ఈ మధ్య గ్రే డైవర్స్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది అనమాట. అంటే మేడం మహిళా సంఘాలలాగా పురుషుల సంఘాలు కూడా రావాలా? అసలు అందరిలో రావాలి, అవగాహన రావాలి. ఫస్ట్ జెండర్ న్యూట్రల్ రాస్ అంట. జెండర్ న్యూట్రల్ రాస్ అంటే డొమెస్టిక్ వైలెన్స్ అబ్బాయికైనా అమ్మాయికైనా ఒకటే, మెంటల్ హరాస్మెంట్ అబ్బాయికైనా అమ్మాయికైనా ఒకటే, ఎకనమిక్ ఎక్స్ప్లాయిటేషన్ అబ్బాయికైనా అమ్మాయికైనా ఒకటే. అలాంటప్పుడు అమ్మాయిల తరపున చట్టాలు ఎందుకు ఉండాలి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.